నా బంధువర్గానికి అందుకే నా ముందున్న నా ఆత్మీయ మిత్రులందరికీ పిలవగానే ఇంత పెద్ద ఎత్తున విచ్చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తూ పొలిటీషియన్ కంటే అకాడమిషియన్గా బాగా తెలుసు. ఎందుకంటే నా జర్నీ 1992 కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్తో అకాడమిషియన్గా జర్నీ స్టార్ట్ అయింది. దాని తర్వాత కాలేజ్ పెట్టడం. ఈ ప్రెస్ మిత్రులకు అందరికీ నేను మాస్టర్జీ చైర్మన్గానే బాగా తెలుసు. తర్వాత తెలంగాణ ఉద్యమకారుడుగా 2001 అంటే 2009కి వచ్చినాక మాస్టర్జీయే తెలంగాణ అడ్డగా అమరవీల స్తూపం దగ్గర గ్యాదర్ కావాలంటే ఆ రోజులలో మనందరికీ తెలుసు ఒక రూమో హాలో ఇయ్యడానికి భయపడేవారు. నాకు చాలా ఫోన్లు వచ్చినాయి అప్పుడున్న ప్రభుత్వాల, మీరెందుకు తొందరపడుతున్నారు, తెలంగాణ వచ్చేదా పోయేదా, మీరు తెలంగాణ ఉద్యమంలో ఇంత చురుగ్గా ఎందుకు పాల్గొంటున్నారన్నారు. ఆ రోజు అప్పటి పరిస్థితులలో తెలంగాణ అవసరం తెలుసుకొని, ఇదే కాకుండా అప్పుడున్న విద్యార్థులకు తెలంగాణ ఎంత దగాపడ్డదో, తెలంగాణ ఎంత అన్యాయానికి గురైందో తెలియజెప్పడానికి ప్రతి కాలేజీకు నేను తెలంగాణ ప్రకాష్ అన్న ప్రతి కాలేజ్కి వెళ్ళి మన నిధులు ఎలా దోసుకున్నారు, మన నీళ్ళు ఎలా దోసుకున్నారు, మన ఉద్యోగాలు ఎలా దోసుకున్నారు అన్న దాని మీద ప్రతి కాలేజు ప్రతి స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి చైతన్యపరుచుతూ తెలంగాణ ఉద్యమంలో అందరూ పాల్గొనేటట్టు వాళ్ళందరూ పాల్గొని ఇవాళ తెలంగాణ సాకారం చేసుకున్నామంటే దానికి గర్వపడుతున్నాం. ఇప్పుడు వచ్చేసి మనందరికీ తెలుసు టీచర్ ఎమ్మెల్సీ వచ్చింది. దానికి సంపన్న వర్గాల అందరి వాడిగా మీ ముందుకు రాబోతున్నా. దీనికి కూడా కారణాలేంటి, ఎందుకు రావాల్సిన విషయాలు కూడా మీ అందరికీ చెప్తా. నాకు తెలిసి ఏ దేశానికైనా ఒక ముగ్గురిని ఇంపార్టెంట్ అంటుకుంటాం. అన్నం పెట్టే రైతన్న, దేశాన్ని కాపాడే సైనికుడు, దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళే టీచర్. ఇవాళ పెద్దవాళ్ళు మహానుభావులు దేశ భవిష్యత్ ఎక్కడుంది అంటే తరగతి గదిలో అన్నారు. అంటే టీచర్ అనే వ్యక్తి దేశానికి చాలా చాలా ఇంపార్టెంట్. అమెరికా లాంటి దేశాలలో టీచర్ని ఒక విఐపి లాగా చూస్తారు. చాలా దేశాల్లో ఏ దేశం మీరు చరిత్రకి వెళ్ళి చూసినా ఆడ ఒక మంచి టీచర్ ఉన్నారంటే ఆడ చదువులు బాగా జరుగుతున్నాయి, కేజీ టు పీజీ అంటే ఆ దేశం డెవలప్మెంట్లో ఉంటుంది. ఇవాళ వేరే దేశాలతో మనం పోల్చుకుంటే మనకున్న సంస్కృతి, భారతదేశ సంస్కృతి మాతృదేవోభవ, పితృదేవోభవ, తర్వాత ఆచార్య దేవోభవ అంటాం. కానీ డాక్టర్ దేవోభవ, ఇంజనీర్ దేవోభవ అనవు. అంటే తల్లిదండ్రుల తర్వాత అతి ఉన్నతమైన స్థానాన్ని ఎవరికి ఇస్తామంటే అది ఆచార్యుడు, మన గురువు, మన సారు అనుకుంటాం. ఈనాటికి కూడా మనలో ఎవరైనా కానీ తల్లిదండ్రుల తర్వాత మన మైండ్లో తిరిగేది ఏంటంటే ఒక గురువు. ఇవాళ చట్టసభలో ఎక్కడున్నా, అసెంబ్లీలైనా పార్లమెంట్లైనా ఏ నాయకుడు గురువు లేకుండా అక్కడి దాకా పోలేడు. ఇవాళ ఐఏఎస్ ఆఫీసర్ అయినా, ఓ డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా వాళ్ళని తయారు చేసే వ్యక్తి మాత్రం ఒక ఉపాధ్యాయుడే. గురించి మనం మాట్లాడుకునే అవసరం వచ్చింది. ఇవాళ అలెగ్జాండర్ మనందరికీ తెలుసు. దేశాన్ని మీద దండయాత్ర పోయేటప్పుడు వాళ్ళ గురువు అరిస్టాటిల్ దగ్గర పోయిందట.
నేను భారతదేశం దండయాత్రకు పోతున్న గురుగారు అని చెప్తే, మీరు నాకంటే పెద్ద గురువులు భారతదేశంలో ఉంటారు, వీలైతే ఒక గురువును నాకు తీసుకొచ్చి ఇవ్వమన్నాడట. అంటే భారతదేశ చరిత్రల గురువులకున్న ఆ ఇంపార్టెన్స్ ఇవాళ మనకు ఒక స్వామి వివేకానంద అవపడతారు. 200 ఏళ్ళైనా జ్యోతిరావు పులేను, సావిత్రిబాయి పులేను మనం మరవట్లేదు అంటే ఆయన ఉపాధ్యాయుడు, ఆయన ఇచ్చిన బోధనలకు ఇవాళ యావత్తు బీసీ భారతదేశంలో జ్యోతిరావు పులే అండ్ సావిత్రిబాయి పులేలు అంటే ఒక ఐకాన్ లాగా అయిపోయారు. అంటే వాళ్ళ కూడా వాళ్ళు బోధించి జనాన్ని చైతన్యం చేసి చదువు పట్ల ఇంట్రెస్ట్ తీసుకొచ్చారు. కాబట్టి ఇవాళ జ్యోతిరావు పులేకు, సావిత్రిబాయి పులేకు ఘనంగా మనం పూజించుకుంటున్నాం. ఇక్కడి రాకముందు కూడా ఇంట్లో జ్యోతిరావు పులేను, సావిత్రిబాయి పులేను పూజించి బయలుదేరినాం. ఎందుకంటే ఎడ్యుకేషన్లో, టీచర్ కమ్యూనిటీలో ప్రతి ఒక్కరు పూజించవలసింది ఎవరంటే జ్యోతిరావు పులే, సావిత్రిబాయి పులే. వీరి తర్వాత భారతదేశానికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా చేసిన సర్వేపల్లి రాధాకృష్ణ గారు. అంటే ఒక టీచర్ స్థాయి నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అతి ఉన్నతమైన స్థానానికి పోగలే శక్తి ఎందుకు ఇచ్చారు అంటే, క్లీన్ అండ్ నీట్ షీట్గా ఒక టీచర్గా అది సాధ్యమవుతుంది. కాబట్టికనే ఈ రాధాకృష్ణ గారిని కూడా ఆ అత్యున్నత స్థానానికి చేరాలంటే వారికి ఆ రోజుల చదువు పట్ల ఇంట్రెస్టు, విద్యార్థి పట్ల ఇంట్రెస్టు, ఆ స్థాయికి తనను తీసుకొచ్చారు. అంటే ఇండియాగా చేసిన సర్వేపల్లి రాధాకృష్ణ గారు. అంటే ఒక టీచర్ స్థాయి నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అతి ఉన్నతమైన స్థానానికి పోగలే శక్తి ఎందుకు ఇచ్చారు అంటే, క్లీన్ అండ్ నీట్ షీట్గా ఒక టీచర్గా అది సాధ్యమవుతుంది. కాబట్టికనే ఈ రాధాకృష్ణ గారిని కూడా ఆ అత్యున్నత స్థానానికి చేరాలంటే వారికి ఆ రోజుల చదువు పట్ల ఇంట్రెస్టు, విద్యార్థి పట్ల ఇంట్రెస్టు, ఆ స్థాయికి తనను తీసుకొచ్చారు. అంటే ఉపాధ్యాయుడికున్న ఆ గొప్పతనాన్ని మనం చాటడానికి ఇవన్నీ చెప్తున్నాం. దాని తర్వాత అబ్దుల్ కలాం గురించి కూడా మనందరికీ తెలుసు. ఆయన ప్రెసిడెంట్ కంటే ఒక టీచర్గా చాలా సంతోషపడ్డానని పలు చోట్ల చెప్పడం జరిగింది. తర్వాత బిఆర్ అంబేద్కర్ గారిని ఇవాళ రాజ్యాధికారంగా మనకు అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇవాళ పేద పిల్లలందరూ ప్రతి యూనివర్సిటీలో ఉండగలుగుతున్నారు అంటే అంబేద్కర్ గారు ఇచ్చిన భిక్ష. దానివల్ల ఈ సంపూర్ణ భారతదేశం ఒక ఐక్యతగా ముందుకు పోతుందనే దానికి మనం అంబేద్కర్ గారిని కూడా గురువుగా బోధించుకుంటూ, అభిమానించుకుంటూ ఇవాళ చాలా దేశాలలో మనం చూస్తే ఆడ యూనివర్సిటీస్లు, స్కూల్స్, ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్ ఉంటేనే ఆ దేశం చాలా స్ట్రాంగ్ ఉంటుంది అంటున్నాం. కానీ మన పరిస్థితి తీసుకొస్తే ఇక్కడ మన ఏరియాకి వస్తే మన దేశంలో, మన రాష్ట్రంలో ఎటు చూసినా దీన పరిస్థితి. ఒక దిక్కు కాంట్రాక్టర్ టీచర్లలోని వాళ్ళకు పర్మనెంట్ చేయాలని, అంటే ఈ వ్యవస్థను కేజీబీజీ వాళ్ళ సమస్యలు ఒక తీరున్నాయి, ట్రైబల్ వెల్ఫేర్ స్కూళ్ళ సమస్యలు ఒక తీరున్నాయి, సోషల్ వెల్ఫేర్ సమస్యలు ఒక తీరున్నాయి, జెడ్పీహెచ్ఎస్ సమస్యలు ఒక తీరున్నాయి, గవర్నమెంట్ హై స్కూల్ సమస్యలు ఒక తీరున్నాయి. ఎగ్జామ్ ఒకటే ఉంటుంది, డిఎస్సి సెలెక్షన్. కానీ కొందరిని జెడ్పీహెచ్ఎస్కి ఆప్షన్ చేస్తారు, కొందరు గవర్నమెంట్ హై స్కూల్ చేస్తారు. కానీ ఈ జెడ్పీఎస్ ఒక్కసారి జెడ్పీ పంచాయతీరాజ్ స్కూల్స్లో జాయిన్ అయితే వారు ప్రమోషన్కి వెనకబడిపోతారు. ఎక్కువ ప్రమోషన్లు ఎవరికి వస్తాయి అంటే సిటీలో ఉన్న గవర్నమెంట్ హై స్కూల్. అంటే ఒకటే ఎగ్జామ్ అయినప్పుడు ఈ రెండు డిపార్ట్మెంట్లు ఎందుకు? ఎడ్యుకేషన్ వ్యవస్థ అంతా ఒక తాటి మీద ఉండి అందరినీ ఒక తీరుగా చూస్తే, ఇవాళ టీచర్ సంతోషంగా ఉంటేనే విద్యార్థులకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతాడు. ఇవాళ
ఎటు చూసినా టీచర్లు ఇబ్బందులలో, ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నాయి, ప్లేస్ ఇబ్బందులు ఉన్నాయి, పర్ఫెక్ట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లేక స్కూల్స్లో 33 ఏళ్ళ అనుభవంతో ఇటు ప్రైవేట్ సెక్టర్ తెలిసిన వాడిగా, ఇటు గవర్నమెంట్ సెక్టర్లో చూసిన వాడిగా, గవర్నమెంట్ స్కూల్లో చదివి ఈనాడు ఈ స్థాయికి చేరిన వ్యక్తిగా మనం చూస్తే స్కూల్ ఎడ్యుకేషన్లో సుమారు 59 lakhs 59 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. దాంట్లో గవర్నమెంట్ స్కూల్లో సుమారు 25 లక్షలు, 34 లక్షలు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు. టీచర్ ఈజ్ టీచర్. ప్రైవేట్ సెక్టర్లో వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి, గవర్నమెంట్ సెక్టర్లో వాళ్ళు కూడా ఇబ్బందులు ఉన్నాయి. కానీ ఇద్దరు చేసే పని మాత్రమే టీచింగ్. వాళ్ళు దేశ పౌరులను తయారు చేసే బాధ్యత మాత్రం ఒకటే ఉన్నది. కానీ చూస్తే మాత్రం చాలా తేడా ఉన్నది. వీళ్ళకుండే సమస్యలు వీళ్ళకున్నాయి, వాళ్ళకుండే సమస్యలు వాళ్ళకున్నాయి. ఈ రెండింటిని అడ్రస్ చేసే బాధ్యత ఇవాళ మన గవర్నమెంట్ది. ఇవాళ గవర్నమెంటు దీనికి స్పెషల్ ఫోకస్ పెట్టి, నేను అనుకుంటున్నా మీ ఇన్వెస్ట్మెంట్ అంతా ఇరిగేషన్లో చాలా ప్రాజెక్టులు చేస్తున్నారు. నేను సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నా, మీరు మూసీ బ్యూటిఫికేషన్ మీద 1,50,000 కోట్లు పెట్టాలనుకుంటున్నారు. దాంట్లో 1,00,000 కోట్లు ఏమైనా మా గురించి ఆలోచిస్తే, మా టీచర్ల గురించి ఆలోచిస్తే, పేద టీచర్ల గురించి అడిగితే హ్యూమన్ రిసోర్సెస్ ఇక్కడ ఈ రాష్ట్రంలో డెవలప్మెంట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇట్ ఈస్ ఎన్ ఇన్వెస్ట్మెంట్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లాగా చూడాలి. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైతే ఫీజు రీఎంబర్స్మెంట్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కొంతమంది నేను కేస్ స్టడీ చేసిన పేద విద్యార్థులు ఫీజులు కట్టుకోలేక ఇంజనీరింగ్ పోక ఆనాడు మామూలు డిగ్రీలో చేసేవారు. కానీ ఈ స్కీమ్ వచ్చిన తర్వాత ఇంజనీరింగ్ కాలేజీలో చదివి ఫీ రీఎంబర్స్మెంట్ మీద చదివిన వాళ్ళు ఇంజనీరింగ్ అయిపోయాక యుఎస్కి వెళ్ళి స్థిరపడి ఆడ వాళ్ళు ఒక్క సంవత్సరం $1 lakh $1,10,000 అంటారు. అంటే ఆల్మోస్ట్ ఆల్ మన ఇండియన్ కరెన్సీలో ₹1 కోటి అవుతాయి. చాలా తల్లిదండ్రులకు ఇక్కడ కోట్ల రూపాయలు పంపించడం జరిగింది. ఈ కోట్ల రూపాయలతో వాళ్ళు ప్లాట్లు కొనడం జరిగింది. ఇదంతా మీది ప్రాక్టికల్గా చూడండి. ₹1 కోటి ప్రాపర్టీ ఒక పిల్లవాడు అక్కడికి వెళ్ళి పంపించి ఇక్కడ పర్చేజ్ చేస్తే గవర్నమెంట్ ట్యాక్స్ 10 లక్షలు వస్తుంది. నేను క్యాలిక్యులేట్ చేసిన ఒక పిల్లవాడి మీద గవర్నమెంట్ చేసిన ఇన్వెస్ట్మెంట్ ఏంది, 10 సంవత్సరాల్లో రిటర్న్ వచ్చిన గవర్నమెంట్కి ఎంత, పిల్లవాడి మీద పెట్టిన పెట్టుబడి ఒక యావరేజ్ 2-2.5 లక్షలు పెట్టుబడి గవర్నమెంట్ పెడితే ఒకటే ట్రాన్సాక్షన్ మీద గవర్నమెంట్కు రిజిస్ట్రేషన్ ఫీజు 10 లక్షలకు వచ్చింది. అది మనం ఆలోచించాలి. ఇవాళ గవర్నమెంట్లంతా టీచర్ల మీద, స్కూళ్ళ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే లాంగ్ రన్ రెవెన్యూ కింద మనం కన్సిడర్ చేయాలి. అని ఒప్పించి మెప్పించి వీళ్ళ సమస్యలు తీర్చడానికి నాకు అవకాశం ఇవ్వాలని వాళ్ళ కోరుతున్నా. భారతదేశంలో ఎడ్యుకేషన్ సెస్ పేరు మీద కలెక్ట్ చేసిన అమౌంట్ సుమారు 10 లక్షల కోట్ల రూపాయలు ఇవాళ భారతదేశం దగ్గరున్నాయి. ఇది టీచర్ వెల్ఫేర్స్కు ఆలోచించవచ్చు. ప్రైవేట్ టీచర్ కావచ్చు, గవర్నమెంట్ టీచర్ కావచ్చు. ఇవాళ ప్రైవేట్ టీచర్లకు కూడా గవర్నమెంట్ సపోర్ట్ చేసే అవసరం ఉన్నది. ఎందుకంటే ఇవాళ తెలంగాణ బిడ్డకు మనం ఎడ్యుకేషన్ ఇస్తున్నాం, తెలంగాణ బిడ్డను హ్యూమన్ రిసోర్స్ గట్టిగా తయారు చేస్తున్నాం. వేరే ఎవరో కాదు, భారతదేశ బిడ్డలు, తెలంగాణ బిడ్డలు. వాళ్ళకు కూడా కొంత సపోర్ట్ గవర్నమెంట్ ద్వారా, జాబ్ సెక్యూరిటీ, ప్రైవేట్ మేనేజ్మెంట్స్ వీలైనంత వరకు వాళ్ళకు వచ్చిన రెవెన్యూలో కొంత భాగాన్ని ఇచ్చి నిలదొక్కగలుగుతున్నారు. అండ్ ఇక్కడ తెలంగాణలో 11,000 స్కూల్స్ ఉంటే దాదాపు 90% బడ్జెట్ స్కూల్సే ఉంటాయి. ఇక్కడ వాళ్ళు పీజీలు చేసి మాలాగా ఉద్యోగం దొరకక మనమే నలుగురికి ఉద్యోగం వద్దామని ముందుకొచ్చి అది కూడా గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చి ప్రాపర్గా సబ్మిట్ చేసుకొని ఇవాళ అన్ఎంప్లాయిడ్ని రిమూవ్ చేయడానికి వాళ్ళ పాత్ర వాళ్ళు పోషిస్తున్నారు.
గుర్తులేముండయి, ప్రిఫరెన్షియల్ ఓటే. నేను మాత్రం స్వయంగా ఇండిపెండెంట్గా టీచర్స్ లెక్చరర్స్ సపోర్ట్తో, అన్ని వర్గాల సపోర్ట్తో 100% ఇండిపెండెంట్గా వస్తున్నా. అదే కాదు, నాకు మద్దతు పలికే పార్టీలు ఎవరైనా ముందుకొస్తే వారి సపోర్ట్ తీసుకోవడానికి వెనకకు పోను. కానీ నా ఉద్దేశం మీ అందరికీ తెలుసు, లాస్ట్ 3 times కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోటీలో ప్రయత్నం చేసిన. కానీ ఇప్పుడు మాత్రం ఇండిపెండెంట్గా మీ అందరి ముందటికి వస్తున్నా. మీరందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. నేనా ఇప్పుడు పాస్ మోడ్లో ఉన్నా, బయటికి వచ్చే మాట్లాడుతున్నా. ఓకేనా? అఫీషియల్గా ఇంకా టైం పడుతుంది కొద్దిగా. ఇంకా టైం నోటిఫికేషన్ రాలే కదా భయ్యా, ఇంకా నోటిఫికేషన్కి టైం ఉన్నది. ఓకేనా? నేనే మా పార్టీకి వెళ్ళి దూరం ఏం పోలే. ఓకేనా? అయినా నోటిఫికేషన్ ఉన్నది. వాళ్ళు కూడా, నేనైతే పోటీలో ఉండడానికైతే సిద్ధంగా ఉన్నా. దానికి పార్టీ తరఫుకి వెళ్ళి ఏమొస్తుంది ఏంటి అని ఆలోచిద్దాం. ఎందుకంటే ఇంకా 1.5 month టైం ఉన్నది కదా.